Okay. Okay. Coming to the another important chapter in IS 102 is duties and responsibilities of the competent person. అంటే కాంపిటెంట్ పర్సన్ అంటే సమర్థవంతమైన వ్యక్తి యొక్క విధులేంటి, బాధ్యతలేంటి. హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్? సేఫ్టీ సీనియర్ మేనేజర్లో క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కాంపిటెంట్ పర్సన్స్. వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను ఇందులో. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చదువుకోండి. ఓకే, రైట్. కమింగ్ టు ది ఇంట్రడక్షన్, అసలు కాంపిటెన్స్ అంటే ఏంటి? కాంపిటెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్, అవేర్నెస్, ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే సమర్థత అన్నది ఏ బేస్ మీద ఉంటుందంటే, ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారంటే, దట్ పర్సన్ హ్యాస్ అ నాలెడ్జ్, జ్ఞానం ఉండాలి. దట్ పర్సన్ హ్యాస్ ఎ అవేర్నెస్, అవగాహన ఉండాలి. దట్ పర్సన్ హ్యాస్ ఎ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండాలి. అండ్ దట్ పర్సన్ హ్యాస్ ఎ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ట్రైనింగ్ టు అదర్ పర్సన్. ఈ క్వాలిటీస్ అన్నిటినీ కలిపి కాంపిటెన్స్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఏ కాంపిటెంట్ పర్సన్ ఈజ్ ఎ ఎంప్లాయీ. A competent person is an employee who is able to recognize the hazards with particular task and has able to mitigate those hazards. అంటే ఏంటి? ఈ సమర్థవంతమైన వ్యక్తి అన్నది ఒక సంస్థలో ఒక ఉద్యోగస్తుడు. అతను ఏం చేస్తాడంటే, ఆ పర్టికులర్ పనిలో సంభవమయ్యే ప్రమాదాన్ని గుర్తించి దాన్ని మిటిగేట్ చేస్తాడు. మిటిగేట్ అంటే కంట్రోల్ చేయడమైనా, లేకపోతే తీవ్రతను తగ్గించడమైనా ఆ పర్టికులర్ హజార్డ్స్. అందుకనే ప్రతి సంస్థలో కాంపిటెంట్ పర్సన్స్ ఉండాలి. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. కాంపిటెన్స్ బిల్డింగ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద లెవెల్ ఆఫ్ ది కాంపిటెన్స్ ఈజ్ రిక్వైర్డ్ విల్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ అండ్ పర్టికులర్ హెల్ప్ యూ నీడ్. అంటే నీకు కాంపిటెన్స్ అన్నది నీకు ఏ స్థాయిలో కావాలి అన్నది ఆ పరిస్థితిని బట్టి అరైజ్ అయితే ఉంటుంది. ఆ కాంపిటెంట్ పర్సన్స్ యొక్క సపోర్ట్స్ ఎప్పటికప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకునేటట్టు ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఈజ్ ఆర్ ది ఇంట్రడక్షన్ పాయింట్స్. ఇక్కడి నుంచి మన టాపిక్ స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్నీ ఏంటి? పర్టికులర్ మన సేఫ్టీ మేనేజర్ క్యాడర్లో ఉండే అది వ్యక్తులు యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాను. అంటే సేఫ్టీ మేనేజర్స్ ఆర్ నథింగ్ బట్ ఏ కాంపిటెంట్ పర్సన్. వాట్ ఆర్ దేర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అకార్డింగ్ టు ది ఫస్ట్ పాయింట్? సపోర్ట్ ది టాప్ మేనేజ్మెంట్ ఇన్ హెచ్ఎస్సి పాలసీ అండ్ గైడ్ లైన్స్ ఇష్యూ. అంటే వాట్ ఈస్ ద టాప్ మేనేజ్మెంట్? ఇక్కడ ఎవరుంటారు టాప్ మేనేజ్మెంట్లో? మన చైర్ పర్సన్స్ ఉంటారు, మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు. వీళ్ళకి హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ యొక్క విధానాలు యొక్క మార్గదర్శకాలు మనకి జారీ చేయడంలో ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఉండాలి. అర్థమైందా? హెల్త్ సేఫ్టీ పాలసీ యొక్క గైడ్ లైన్స్, మార్గదర్శకాలు జారీ చేయడంలో హెల్త్ ప్రకారంగా, సేఫ్టీ ప్రకారంగా, ఎన్విరాన్మెంట్ యొక్క విధానాలు యొక్క మార్గదర్శకాలు జారీ చేయడంలో సపోర్ట్ చేస్తూ ఉండాలి. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, support the top management in the organization roles and responsibilities definitions for what concerns safety aspects. అంటే కంపల్సరీగా ఈ టాప్ మేనేజ్మెంట్కి సహకారం అందించాలి. దేంట్లో? ఆర్గనైజేషన్ రోల్స్ అంటే మన సంస్థ యొక్క విధులు, మన సంస్థ యొక్క బాధ్యతలు, సంస్థ యొక్క మన బాధ్యతలు డిఫైన్ చేయడంలో ఏ ప్రకారంగా అంటే భద్రతాపరమైన సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు, భద్రతాపరమైన ఆందోళనలు ఏదైనా వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాప్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు సహకారం అందించేటట్టు ఉండడం. ఇది మళ్ళీ చదువుతున్నాను. సపోర్ట్ ది టాప్ మేనేజ్మెంట్ ఇన్ ది ఆర్గనైజేషన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్
డెఫినిషన్స్ ఫర్ వాట్ కన్సర్న్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ అంటే భద్రతాపరమైన ఆందోళనకు సంబంధించిన అంశాల్లో ఆ పర్టికులర్ సంస్థ యొక్క విధుల్లో, ఆ పర్టికులర్ సంస్థ యొక్క నిర్వచనాల్లో ఎప్పటికప్పుడు టాప్ మేనేజ్మెంట్కి సహకారం అందించేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సపోర్ట్ ది టాప్ మేనేజ్మెంట్ ఇన్ హెచ్ఎస్సి మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్ ఇష్యూ. అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ యొక్క మన యాజమాన్య నిర్వహణ వ్యవస్థని ఒక ప్రామాణిక సమస్య కింద తీసుకొని ఆ పర్టికులర్ టాప్ మేనేజ్మెంట్కి సహకారం అందించాలి. అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ వ్యవస్థ యొక్క గొప్పదనాన్ని మేనేజ్మెంట్కి తెలియచెప్పి ఈ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ప్రామాణిక సమస్యల్లో ఎప్పటికప్పుడు మన టాప్ మేనేజ్మెంట్ యొక్క సహకారం తీసుకోవాలని అంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ensure in accordance with the corporate guidelines the implementation, updating and review and auditing of the company HSE system. అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ వ్యవస్థలు ఎప్పటికప్పుడు నిర్ధారించేటట్టు చేయాలి. ఏ ప్రకారంగా? కార్పొరేట్ గైడ్లైన్స్ అంటే కార్పొరేట్ యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ యొక్క వ్యవస్థలు ఇంప్లిమెంటేషన్ అమలు చేయడంలోనూ, అప్డేటింగ్ అంటే నవీకరించడంలోనూ, రివ్యూ అంటే సమీక్షించడంలోనూ, ఆడిట్ చేయడంలోనూ ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ 4 points. Coming to the next point, monitor the effective implementation of appropriate safety, health and environment system procedures and provide for their updating in line with changes in legislation and company directories. అంటే ఏంటి? మానిటర్ అంటే పర్యవేక్షించడం, అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే సమర్థవంతంగా అమలు చేయడం. దేన్ని? అప్రోప్రియేట్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ప్రొసీజర్ అంటే హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ యొక్క వ్యవస్థ యొక్క విధానాలు సమీక్షించి సమర్థవంతంగా అమలు చేసేటట్టు చూడడం. అండ్ ప్రొవైడ్ ఫర్ దేర్ అప్డేటింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అప్డేటింగ్ అంటే నవీకరించడం. ఏది? హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ వ్యవస్థ యొక్క ప్రొసీజర్స్ని అప్డేటింగ్ చేయడం, నవీకరించడం. దేనికి అనుగుణంగా? ఇన్ లైన్ విత్ చేంజెస్ అండ్ లెజిస్లేషన్స్ అంటే మన చట్టంలో మార్పులు అనుగుణంగా ఈ పర్టికులర్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ యొక్క వ్యవస్థల్ని నవీకరించడం. అండ్ కంపెనీ డైరెక్టరీస్ అంటే కంపెనీ యొక్క ఆదేశాలకు అనుగుణంగా హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ వ్యవస్థని యొక్క విధానాల్ని నవీకరించేటట్టు చేయడం. ఓకే, coming to the next point, identifying the training needs of the employees, identifying the appropriate training courses as well as additional competence required. అంటే ఆ పర్టికులర్ సంస్థలో పనిచేసే వ్యక్తులకి మనకి శిక్షణ ఎంతవరకు అవసరం అన్నది గుర్తించాలి. ఎందుకు గుర్తించాలి? ఆ పర్టికులర్ వ్యక్తులకి అప్రాపరియేట్ ట్రైనింగ్ కోర్స్ కానీ ఇచ్చామంటే వాళ్ళు కాంపిటెంట్ పర్సన్స్ అవుతారు. అంటే ఆ పర్టికులర్ మన ఎంప్లాయీస్లో ఉండే వర్కర్స్ని అందరినీ కాంపిటెంట్ పర్సన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ పర్టికులర్ సేఫ్టీ మేనేజర్ మీద ఉంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, assist the commercial engineering operation department in their dealing with the clients in all issues concerned with health and safety at work. అంటే ఏంటి? చూడండి, ఈ పర్టికులర్ మన కాంపిటేటివ్ వ్యక్తి అంటే మేనేజర్ కేటగిరీ, మన సేఫ్టీ మేనేజర్ కేటగిరీ వ్యక్తి ఏం చేయాలి? ఈ కమర్షియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సహకారం అందించాలి అండ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్కి కూడా సహకారం అందించాలి. ఏ రకంగా? ఏదైనా ఒక ప్రాజెక్టు మనకు వస్తుందనుకోండి, మన క్లయింట్ దగ్గరికి ఈ కమర్షియల్ ఇంజనీరింగ్ పర్సన్, ఆపరేషన్ డిపార్ట్మెంట్ వ్యక్తులతో పాటు ఆ పర్టికులర్ సేఫ్టీ మేనేజర్ కూడా వెళ్ళి
అతనికి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. మేము ఈ రకమైన హెల్త్ అండ్ సేఫ్టీ విధానాలు మేము అవలంబిస్తున్నాము అని ఆ పర్టికులర్ క్లయింట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓకే చేసేటట్టు ఉండాలన్నమాట. అది ఈ పాయింట్కి అర్థం. అసిస్ట్ ది కమర్షియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ ఇన్ దేర్ డీలింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ఆల్ ఇష్యూస్ కన్సర్న్డ్ విత్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎట్ వర్క్. అంటే మనకి 0% యాక్సిడెంట్ జోన్ మెయింటైన్ చేస్తూ పనిచేయడం కూడా ఒక స్టాండర్డ్ కదా. ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఆ పర్టికులర్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కండక్ట్ సేఫ్టీ ఆడిట్స్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. అంటే రెగ్యులర్గా సేఫ్టీ ఆడిట్స్ కండక్ట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ఆ పర్టికులర్ కాంపిటేటివ్ వ్యక్తి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టేక్ పార్ట్ ఇన్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగింది, ఒక సంఘటన జరిగింది, ఆ పర్టికులర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న మనకి ఇవాల్యుయేషన్స్లో ఇతను కూడా భాగస్వామి అయ్యేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, carry out the analysis of the accident and incident statistics, identifying trends and suggesting improvement plans. అంటే ఆ పర్టికులర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ యొక్క గణాంకాల యొక్క విశ్లేషణ ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఐడెంటిఫైయింగ్ ట్రెండ్స్, ఏదైనా కొత్త ట్రెండ్స్ ఏదైనా వస్తే, ఏదైనా కొత్త ప్రణాళికలు ఏదైనా వస్తే అవి గుర్తించి అమలు చేసేటట్టు ఉండడం, అమలు చేయడానికి సలహాలు ఇచ్చేటట్టు ఉండడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ టెక్నికల్ సపోర్ట్ టు ది సీనియర్ మేనేజ్మెంట్ ఆన్ సేఫ్టీ రిలేటెడ్ సబ్జెక్ట్. అంటే మనకి భద్రతాపరమైన సాంకేతిక పరమైన సపోర్ట్ ఇవ్వాలి ఆ పర్టికులర్ సీనియర్ మేనేజ్మెంట్కి. అంటే సపోజ్ ఒక మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంది, దానికి ఏ రకమైన గార్డ్ మీరు ప్రొవైడ్ చేస్తే అది మనకి సక్సెస్ఫుల్గా దాన్ని హజార్డ్స్ కంట్రోల్ చేయొచ్చు, దానికి సంబంధించిన టెక్నికల్ సపోర్టు మీరు అందిస్తూ ఉండాలన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, క్యారీస్ అవుట్ ఇన్-హౌస్ సేఫ్టీ ట్రైనింగ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఇన్-హౌస్ సేఫ్టీ ట్రైనింగ్? అంటే వర్కర్స్కి మనకి జనరల్గా వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్ సంబంధించిన ట్రైనింగ్, ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ సంబంధించిన ట్రైనింగ్, ఇవన్నీ ఏంటి మనకి ఇన్-హౌస్ ట్రైనింగ్లో వస్తాయి. కంపల్సరీగా వర్కర్స్కి ఇన్-హౌస్ సేఫ్టీ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ డ్రిల్స్, మాక్ డ్రిల్స్ ఇవన్నీ కండక్ట్ చేసేటట్టు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, క్యారీస్ అవుట్ ది సేఫ్టీ ఆడిట్స్ ఆన్ సబ్ కాంట్రాక్టర్స్. అంటే సబ్ కాంట్రాక్టర్స్, మీరు క్లయింట్ అనుకో, సపోజ్ మీ యొక్క సబ్ కాంట్రాక్టర్స్ వాట్ ఆర్ ది యాక్టివిటీస్ దే ఆర్ సపోజ్ టు బి డిడ్, ఆ పర్టికులర్ అంశాలన్నీ మీరు పాయింట్ టు పాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే సబ్ కాంట్రాక్టర్స్ యొక్క టాస్క్ మీద సేఫ్టీ ఆడిట్స్ చేయాలి అని చెప్పి అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, లైసెన్స్ బిట్వీన్ ది క్లయింట్స్ ఆన్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఏదైనా భద్రతాపరమైన సమస్యలు ఏదైనా వస్తే క్లయింట్స్కి ఆ సబ్ కాంట్రాక్టర్కి, మీరు సబ్ కాంట్రాక్ట్ కంపెనీ అనుకోండి, మీరు మధ్యవర్తం వహించేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సేఫ్టీ రిలేటెడ్ ఇంజనీరింగ్ ఇన్పుట్ ఇంటూ న్యూ ప్రాజెక్ట్స్ అండ్ మోడిఫికేషన్ ప్రోగ్రామ్స్. అంటే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చినా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఏదైనా మాడిఫైడ్ చేయనా ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళకి మీరు సహకారం అందించేటట్టు చేయడం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పార్టిసిపేట్ టు ది హజాప్ మీటింగ్ ప్రేయర్ టు ది ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్. అంటే ఏంటి హజాప్ అంటే ఏంటి? హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అని ఉంటారు. ఇందులో మనకి హజార్డ్ టీం ఉంటుంది, అందులో కెమికల్ ఇంజనీరింగ్ ఉంటాడు, మన మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటారు, మీ సేఫ్టీ ఇంజనీర్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. వీళ్ళందరికీ సర్టెన్ గైడ్ వర్డ్స్ ఉంటాయి. ఆ గైడ్ వర్డ్స్ ద్వారా ఆ పర్టికులర్ హజార్డస్ ఎక్విప్మెంట్ కొనొచ్చా లేదా అని యూజబిలిటీ రిపోర్ట్ అనేది పంపించాలి.
ఆ పర్టికులర్ హజాబ్స్ మీటింగ్స్ అవుతున్నప్పుడు కంపల్సరీగా మీరు భాగస్వామి అయ్యి ఉండాలి. అంటే సపోజ్ మన మన రిఫైనరీ ప్లాంట్ అనుకుందాం. సపోజ్ స్టీల్ ప్లాంట్. ఏదో మన బ్లాస్ట్ ఫర్నేస్ లాంటిది ఎక్కడి నుంచో మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకొని తెచ్చుకుంటున్నారు. ఆ పర్టిక్యులర్ ఫర్నేస్ మన ప్లాంట్‌లో ఆపరేట్ చేయగలమా లేదా అన్నది కొన్ని టెక్నిక్స్ ద్వారా ఇవాల్యూట్ చేస్తారు. ఇవాల్యూట్ చేసి దాని యొక్క ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ మేనేజ్మెంట్‌కి పంపిస్తారు. వాళ్ళు యెస్ అని చెప్తే అది ఇన్‌స్టాల్ చేయొచ్చు. నో అని చెప్తే నో అని చెప్పాలనమాట. ఆ రకంగా ఈ పర్టిక్యులర్ హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ అనేది ఐఎస్ 104లో వస్తది. అప్పుడు వచ్చినప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఈ పర్టిక్యులర్ హజాబ్ మీటింగ్స్‌లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి ఆ పర్టిక్యులర్ కాస్ట్లీ ఎక్విప్‌మెంట్ కొనొచ్చా లేదా అని ఫ్యూజిబిలిటీ రిపోర్ట్ ఇస్తారు. ఆ మీటింగ్స్‌లో పర్టిక్యులర్ సేఫ్టీ మేనేజర్ అనే వ్యక్తి పార్టిసిపెంట్ అయ్యేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పెర్ఫార్మ్ ది రిస్క్ అసెస్మెంట్. అంటే ఏంటి? సంభవమయ్యే ప్రమాదాన్ని అంచనా వేయడం. ఇందులో మనకి రిస్క్ ర్యాంకింగ్స్ ఉంటాయి. అంటే ఆ పర్టిక్యులర్ రిస్క్ ఎంతవరకు ఉంది, మనకి దాన్ని ఎంత యాక్సెప్టబుల్ లెవెల్ వరకు పట్టురావాలి, ఏ రకంగా రిస్క్ ర్యాంకింగ్స్ ఇవ్వాలి అన్న రిస్క్ అసెస్మెంట్ టెంప్లెట్ తయారు చేసే విధానంలో మన భాగస్వామి అయ్యేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రిపరేషన్ ఆఫ్ ది హెల్త్ అండ్ సేఫ్టీ డాక్యుమెంటేషన్ ఫర్ న్యూ టెండర్స్. ఏదో కొత్తగా వచ్చిన టెండర్స్ ఏదైనా ఓకే అవుతున్నాయంటే దానికి హెల్త్ పరమైన సేఫ్టీ పరమైన డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంటేషన్ అంటే దస్తావేదికలు, ఒక హార్డ్ కాపీ లాంటిది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ ఎ సేఫ్టీ సపోర్ట్ అండ్ అడ్వైజ్ ఇంక్లూడింగ్ ది supervision on the preparation of the plans and procedure for initial contact startup activities. ఏదైనా ఒక యాక్టివిటీ ఇనీషియల్ కాంటాక్ట్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీ మనకి స్టార్ట్ అవుతుంది. ఆ యాక్టివిటీని ఏ రకంగా ప్రారంభ ఒప్పందాలు చేసుకోవాలి, అందులో ఆ పర్టికులర్ యాక్టివిటీస్ చేయడంలో ఏ రకమైన ప్రణాళికలు ప్రిపేర్ చేసుకోవాలి, ఏ రకమైన ప్రొసీజర్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు సమకూర్చేటట్టు ఉండాలి. ఓకే, అవి యాక్టివిటీస్ అవుతున్నప్పుడు దాన్ని సూపర్విజన్ అంటే ఈ యొక్క పర్యవేక్షణలో కూడా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి పర్టికులర్ పాయింట్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఒక వెస్ట్ జర్మనీ నుంచి ఒక ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు. అది మనకి జనరల్గా 8 అవర్స్కి ఒక 15 ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది అనుకుందాం. మీరు ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ చేసేసిన వెంటనే 15 ప్రొడక్ట్స్ తయారు చేయకూడదు. స్టెప్ బై స్టెప్, ఫస్ట్ డే అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫస్ట్ డే 2 ప్రొడక్ట్స్ తయారు చేయడం, దాని యొక్క హజార్డస్ కనుక్కోవడం, కంట్రోల్ మెజర్స్ పట్టడం. నెక్స్ట్ డే 4 to 5 ప్రొడక్ట్స్ తయారు చేయడం, హజార్డ్స్ కనుక్కోవడం, కంట్రోల్ మెజర్స్ రావడం. ఆఖరికి అల్టిమేట్గా అలాగే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తూ లాస్ట్ 30 days తర్వాత ఫుల్ ఆప్టిమం ప్రొడక్షన్ వచ్చే వరకు చేసి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ సేఫ్ మోడ్లో పెర్ఫార్మ్ చేసే యాక్టివిటీ చేయడానికి దాంట్లో కూడా ఈ సేఫ్టీ మేనేజర్ అన్నది మనకు భాగస్వామి ఉండాలి. అది ఆ పాయింట్కి అర్థం. ఓకేనా? చూడండి, provide a safety support, advice including supervision on preparation of the plans and procedures for the initial contract startup activities. Okay, coming to the next point, keeping the records of the examination, tests, inspections, accidents, including illness అండ్ డేంజరస్ అకరెన్సెస్, ఎమర్జెన్సీ ఎక్సర్సైజెస్. అంటే ఎప్పటికప్పుడు ఆ పర్టికులర్ మన సేఫ్టీ ఓరియంటేషన్ ఎగ్జామినేషన్స్ యొక్క రిజల్ట్స్ని, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ యొక్క క్యాలిబ్రేషన్ టెస్ట్లని, ఆ పర్టికులర్ వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ యొక్క రిపోర్ట్స్ని, ఆ పర్టికులర్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ యొక్క రిపోర్ట్స్ని, ఇంక్లూడింగ్ ఇల్నెస్ యొక్క రికార్డ్స్ని, అండ్ డేంజరస్ అక్కరెన్స్ అంటే మనకి ఎప్పుడెప్పుడు ప్రమాదకరం సంభవించింది వాటికి సంబంధించిన రికార్డ్స్ని, ఎమర్జెన్సీ ఎక్సర్సైజెస్ అంటే ఎప్పుడెప్పుడు మనం ఎమర్జెన్సీ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసాం,
వాటికి సంబంధించిన రికార్డ్స్ని ఎప్పటికప్పుడు భద్రపరిచేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇంక్రీజింగ్ ది సేఫ్టీ అవేర్నెస్ విత్ ది కంపెనీ బై రెగ్యులర్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ బ్రీఫింగ్. అంటే ఏంటి చూడండి, ఎప్పటికప్పుడు మన కో స్టాఫ్ యొక్క ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి భద్రతాపరమైన అవగాహన కల్పించడం, ప్లస్ ఆ పర్టికులర్ మేనేజ్మెంట్కి బ్రీఫ్గా చెప్పడం, ఆ పర్టికులర్ భద్రతాపరమైన అవగాహన గురించి ఆ టాప్ మేనేజ్మెంట్కి బ్రీఫ్గా చెప్పడం, మన కోవర్కర్స్కి డెప్త్గా చెప్పడం. ఈ పాయింట్ కూడా మన సేఫ్టీ మేనేజర్ చేయాల్సిన పని అనమాట. టోటల్గా మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 21 పాయింట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ 21 పాయింట్స్ మీరు అప్లై చేశారంటే యూ విల్ గెట్ 8 to 9 మార్క్స్. ఈ పర్టికులర్ క్వశ్చన్ మోర్ దాన్ 2 to 3 టైమ్స్ అడిగారు, చాలా ఇంపార్టెంట్. ఇంకేదైనా ఎడిషనల్ పాయింట్స్ ఉంటే చెప్పగలరా? ఎనీబడి? చూడండి, ఇంకొకసారి బ్రీఫ్గా రివైజ్ చేస్తాను. కొన్ని పాయింట్స్ టిపికల్గా ఉన్నాయి, ఇంకొకసారి చెప్తాను. సపోర్ట్స్ ది టాప్ మేనేజ్మెంట్ ఇన్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ పాలసీ అండ్ గైడ్ లైన్స్. అంటే ఏంటి? హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ యొక్క విధానాలు, అది మార్గదర్శకాలు మనకు జారీ చేయడంలో టాప్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు సహకారం ఉండాలి. ఫస్ట్ పాయింట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, support the top management in the organization roles and responsibilities, definitions and what concerns about the safety aspects. అంటే భద్రతాపరమైన అంశాల్లో ఏ రకమైన ఆందోళన కలిగించే అంశాల్లో ఎప్పటికప్పుడు టాప్ మేనేజ్మెంట్కి సహకారం అందించాలి. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సపోర్ట్ ది టాప్ మేనేజ్మెంట్ ఇన్ ది హెల్త్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్ ఇష్యూ. అంటే హెల్త్ సేఫ్టీ మేనేజ్మెంట్ వ్యవస్థ యొక్క ప్రామాణిక సమస్య కింద తీసుకొని ఎప్పుడు టాప్ మేనేజ్మెంట్కి సహకారం అందిస్తూ ఉండడం. కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, ఎన్షూర్ ఇన్ అకార్డెన్స్ విత్ కార్పొరేట్ గైడ్ లైన్స్ ది ఇంప్లిమెంటేషన్, అప్డేటింగ్, రివ్యూయింగ్ అండ్ ఆడిటింగ్ ది కంపెనీ హెచ్ఎస్సి సిస్టమ్. అంటే ఏంటి? ఆ పర్టికులర్ కంపెనీ యొక్క హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ యొక్క వ్యవస్థని కార్పొరేట్ గైడ్లైన్స్కి అనుగుణంగా, అంటే కార్పొరేట్ మార్గదర్శకాలకి అనుగుణంగా అమలు చేయడం, అప్డేటింగ్ అంటే నవీకరించడం, మనకి రివ్యూ అంటే సమీక్షించడం, ఆడిటింగ్ అంటే పాయింట్ టు పాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మానిటర్ ది ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది అప్రోప్రియేట్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ప్రొసీజర్స్ and provide for their updating in line with changes in legislation and company directories. అంటే ఏంటి? మానిటరింగ్ అంటే పర్యవేక్షించడం, అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే సమర్థవంతంగా అమలు చేయడం. దేన్ని? అప్రోప్రియేట్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ప్రొసీజర్స్. అంటే సేఫ్టీ హెల్త్ ఎన్విరాన్మెంట్ విధానాల్ని సమర్థవంతంగా అమలు చేసేటట్టు, సమర్థవంతంగా పర్యవేక్షించేటట్టు చేయడం. అండ్ ప్రొవైడ్ దేర్ అప్డేటింగ్ ఇన్ లైన్ విత్ చేంజెస్ ఇన్ లెజిస్లేషన్ అండ్ కంపెనీ డైరెక్టరీస్. అంటే మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది, అంటే మనకి ఏ రకంగా అప్డేట్ చేయాలి ఇవి హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ యొక్క విధానాలు, ఇన్ లైన్ విత్ చేంజెస్ ఇన్ లెజిస్లేషన్స్, అంటే చట్టాల్లో మార్పులు అనుగుణంగా నవీకరించడం, మరియు కంపెనీ యొక్క ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేయడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఐడెంటిఫైయింగ్ ది ట్రైనింగ్ నీడ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్, ఐడెంటిఫైయింగ్ అప్రోప్రియేట్ ట్రైనింగ్ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఏ ఎడిషనల్ కాంపిటెన్స్ రిక్వైర్మెంట్. అంటే మన కింద మన సంస్థలో పనిచేసే వర్కర్స్కి మన శిక్షణ ఎంతవరకు అవసరం, ఎంతవరకు సరిపడా మనకి శిక్షణ కోర్సులు ప్రొవైడ్ చేయాలి, వాళ్ళని ఏ రకంగా కాంపిటెంట్ పర్సన్స్ చెయ్యాలి అన్న విషయాలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్,
assist the commercial engineering and operational department in their dealing with the clients in all issues concerned with the health and safety of the work. అంటే ఎప్పటికప్పుడు కమర్షియల్ డిపార్ట్మెంట్ ఆపరేషనల్ డిపార్ట్మెంట్స్కి సహకారం అందించడం, దేంట్లో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ ఓకే చేసుకోవడానికి ఆ పర్టికులర్ క్లయింట్స్ తోటి మీట్ అవుతుంటారు కదా, వాళ్ళతో పాటు ఈ పర్టికులర్ సేఫ్టీ మేనేజర్ అనే కాంపిటేటివ్ వ్యక్తి కూడా వెళ్ళి హెల్త్ అండ్ సేఫ్టీ ప్రకారంగా ఏ రకమైన ఎమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్న క్లయింట్ దగ్గర మనకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసి ఆ ప్రాజెక్ట్ ఓకే చేసేటట్టు ఉండాలని చెప్పి అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కండక్ట్ సేఫ్టీ ఆడిట్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. కంపల్సరీగా సేఫ్టీ ఆడిట్ కండక్ట్ చేయడంలో భాగస్వామై ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, టేక్ పార్ట్ ఇన్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్లో భాగస్వామై ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, క్యారీస్ అవుట్ ది అనాలిసిస్ ఆఫ్ ది యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ స్టాటిస్టిక్స్, ఐడెంటిఫైయింగ్ ది ట్రెండ్స్ అండ్ సజెస్టింగ్ ఇంప్రూవ్ ప్లాన్స్. అంటే కంపల్సరీగా యాక్సిడెంట్ ఇన్సిడెంట్ యొక్క గణాంకాలు ఏ రకంగా ఉన్నాయి వాటిని విశ్లేషణ చేసి ఆ పోకడల్ని విశ్లేషణ చేసి ఇంకేదైనా ప్లాన్స్ ఏదైనా ఉన్నాయా 0% యాక్సిడెంట్ జోన్ చేయడానికి అన్న విశ్లేషణ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్స్ టెక్నికల్ సపోర్ట్ టు సీనియర్ మేనేజ్మెంట్ ఆన్ ఎనీ సేఫ్టీ రిలేటెడ్ సబ్జెక్ట్. అంటే భద్రతాపరమైన సబ్జెక్టు ప్రకారంగా ఎవరికైనా అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సాంకేతిక పరమైన సహకారం అందిస్తూ ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, క్యారీస్ అవుట్ ఇన్ హౌస్ సేఫ్టీ ట్రైనింగ్. అంటే వర్కర్స్కి కంపల్సరీగా మనకి ఎక్విప్మెంట్ సేఫ్టీ ట్రైనింగ్, ఎంప్లాయీ హెల్త్ సేఫ్టీ ట్రైనింగ్, ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ట్రైనింగ్ అన్నది కంపల్సరీగా ఆ ఇండస్ట్రీ పర్మిసెస్లో ఆ శిక్షణ ఇస్తుండేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, క్యారీస్ అవుట్ ది సేఫ్టీ ఆడిట్స్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్. సపోజ్ మీరు క్లయింట్ కంపెనీ అనుకో, సబ్ కాంట్రాక్ట్ కంపెనీ యొక్క యాక్టివిటీస్ మనకి రెగ్యులర్గా ఆడిట్ చేస్తూ ఉండడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, లైజన్ బిట్వీన్ ది క్లయింట్స్ అండ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్. అంటే మధ్యవర్తి కింద ఉండడం, ఎవరెవరికి భద్రతాపరమైన సమస్యలు ఏదైనా వచ్చిన క్లయింట్కి మీకు అందులో మధ్యవర్తంగా ఉండి మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నది మనం సాల్వ్ చేసేటట్టు ఉండడం. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పార్టిసిపేట్స్ టు ది హజార్డ్ మీటింగ్ ప్రియర్ టు ది ప్రొక్యూర్మెంట్ అండ్ ఇన్స్టలేషన్ యాక్టివిటీస్. అంటే హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీలో కంపల్సరీగా ఆ పర్టికులర్ మీటింగ్లో భాగస్వామి అయ్యి ఆ పర్టికులర్ ప్రమాదకరమైన ఎక్విప్మెంట్ కొనొచ్చా లేదా అన్న ఒక యూజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడంలో ఈ పర్టికులర్ కాంపిటేటివ్ వ్యక్తి అన్నది భాగస్వామి ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పెర్ఫార్మ్ ది రిస్క్ అసెస్మెంట్. అంటే సంభవమయ్యే ప్రమాదం అంచనా వేయడం సంబంధించిన టెంప్లెట్స్ తయారు చేయడంలో ఇతను భాగస్వామి ఉండాలి. ప్రిపరేషన్ ఆఫ్ ది హెల్త్ అండ్ సేఫ్టీ డాక్యుమెంటేషన్ ఫర్ ది న్యూ టెండర్స్. అంటే కొత్తగా ఏదైనా టెండర్స్ వస్తే హెల్త్ అండ్ సేఫ్టీ సంబంధించిన హస్తావేదికలు రూపొందించడంలో భాగస్వామి ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ప్రొవైడ్ సేఫ్టీ సపోర్ట్ అండ్ అడ్వైజ్ ఇంక్లూడింగ్ ది సూపర్విజన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ప్లాన్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ ఇనిషియల్ కాంటాక్ట్ స్టార్ట్అప్ యాక్టివిటీస్. ఏదైనా కొత్త ఎక్విప్మెంట్ మన స్టార్ట్అప్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన భద్రతాపరమైన ప్రణాళికలు విధానాలు రూపొందించడంలో ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ హజార్డ్ ఫ్రీ జోన్లో ఆపరేట్ చేయడంలో ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఉండాలి. ఓకే, అంటే మనకి రీకమిషనింగ్ యాక్టివిటీస్ అవి. కీపింగ్ ది రికార్డ్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, టెస్ట్, ఇన్స్పెక్షన్స్, యాక్సిడెంట్స్ ఇంక్లూడింగ్ ఇల్నెస్ అండ్ ది డేంజరస్ అకరెన్సెస్ అండ్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజెస్. ఎప్పటికప్పుడు మన సేఫ్టీ ఓరియంటెడ్ యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని వాటి యొక్క రికార్డులు భద్రపరచుకోవడం, టెస్ట్ అంటే
ఎక్విప్మెంట్ క్యాలిబ్రేషన్ టెస్ట్ యొక్క రికార్డులు భద్రపరచడం, ఆ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క రికార్డ్స్ భద్రపరచడం, యాక్సిడెంట్ అండ్ ఇల్నెస్ యొక్క రికార్డ్స్ భద్రపరచడం, అంటే డేంజరస్ అక్కరెన్స్ అంటే ఎప్పుడెప్పుడు ప్రమాదాలు సంభవించింది వాటికి సంబంధించిన రిపోర్ట్స్ భద్రపరచడం, అండ్ ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ ఎప్పుడెప్పుడు మాక్ డ్రిల్స్ చేసాం వాటికి సంబంధించిన రికార్డ్స్ భద్రపరచడం. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇంక్రీజింగ్ ది సేఫ్టీ అవేర్నెస్ విత్ ది కంపెనీ బై ది రెగ్యులర్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ బ్రీఫింగ్. ఎప్పటికప్పుడు మన తోటి వర్కర్స్కి సేఫ్టీ యొక్క అవేర్నెస్ పెంచడానికి నిరంతరంగా కృషి చేయాలి, యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్కి బ్రీఫ్గా చెప్పడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. అందరికీ అర్థమైందా? ఆర్ యూ ఏబుల్ టు అప్లై ఇన్ ఎగ్జామినేషన్స్? ఇంకేవైనా మనకి ఎడిషనల్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు. చెప్పండి భాస్కర్ రావు గారు. అర్థమైందండి అందరికీను? ఆర్ యూ ఏబుల్ టు అప్లై ఇన్ ఎగ్జామినేషన్స్? ఇస్ 21 పాయింట్స్. ఓకే 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 ఓకే. మిస్టర్ తేజేశ్వరరావు, వాట్ ఈస్ యువర్ డౌట్? మిస్టర్ తేజేశ్వరరావు, వాట్ ఈస్ యువర్ డౌట్? సార్ వినిపిస్తుందా? హలో, చెప్పండి తేజేశ్వరరావు గారు. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ దీన్ని మనకి ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతారు సార్? ఒకరు అడిగితే దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ మరి డైరెక్ట్ గా వాట్ ఆర్ ది డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది కాంపిటెంట్ పర్సన్ అని అంటారు. ఓకే, కానీ మనం ఇప్పుడు అంటే 10 మార్క్స్ కి 21 పాయింట్స్ అనేది డివైడ్ చేయాలి సార్ మొదటి 20 అట్లీస్ట్ 18 రాశారంటే ఫుల్ మార్క్స్ పడతాయండి. అన్ని అక్కర్లేదు, ఒక 18 పాయింట్స్ జనరేట్ చేయండి. ఓకే, కొద్దిగా ఈ ఉన్నాయి కదా ఫస్ట్ 4 పాయింట్స్, ఇవి ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కొద్దిగా టెర్మినాలజీ ఒకటి డిఫికల్ట్ గా ఉంది అంతే. కొద్దిగా టెర్మినాలజీ ఒకటి డిఫికల్ట్ గా ఉంది అంతే. ఇందులో పాయింట్స్ జాగ్రత్తగా కొద్దిగా బైహార్ట్ చేయాలి, అంతకు మించి ఏం లేదు. 21 పాయింట్స్ బైహార్ట్ చేయాలి, అంతకు మించి ఏం లేదు. ఇది క్వశ్చన్ చాలా సార్లు అడిగాడండి. కాంపిటెంట్ పర్సన్ అంటే కాంపిటెంట్ పర్సన్ అంటే సేఫ్టీ ఆఫీసర్లు వస్తారు ఎవరండి? సేఫ్టీ ఆఫీసర్ రారండి, సేఫ్టీ మేనేజర్స్ వస్తారు, సీనియర్ సేఫ్టీ మేనేజర్స్ వస్తారు. ఇవన్నీ సేఫ్టీ మేనేజర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీసే ఇచ్చాను. సేఫ్టీ మేనేజర్ యొక్క డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీసే ఇచ్చాను. ఇప్పుడు మేనేజర్ అంటే సేఫ్టీ ఆఫీసర్ కింద ఉంటారు వీళ్ళందరూ, లేదంటే ఎలాగా? అరే సేఫ్టీ మేనేజర్ అంటే హై లెవెల్లో ఉంటారు కదండి. సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. సేఫ్టీ సూపర్వైజర్స్ వాళ్ళ కింద ఉంటారు, సేఫ్టీ ఇంజనీర్స్. సేఫ్టీ అనేది సేఫ్టీ ఆఫీసర్ గురించి అండి. సేఫ్టీ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీస్ కాదండి ఇవి కాంపిటెంట్ పర్సన్. సేఫ్టీ ఆఫీసర్ ఈజ్ నాట్ ఏ కాంపిటెంట్ పర్సన్. కాంపిటెంట్ పర్సన్స్ ఎప్పుడు అవుతారు? ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఒక 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాంపిటెంట్ పర్సన్స్ అవుతారు. ఇప్పుడు సేఫ్టీ ఆఫీసర్స్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ రాయకూడదు మీరు. సేఫ్టీ మేనేజర్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ రాయాలి. ఓకే, జనరల్ గా ఈ మేనేజర్స్ అందరూ కూడా సేఫ్టీ ఆఫీసర్స్ అని కూడా అంటారు కదా. సేఫ్టీ అఫీషియల్స్ అంటారండి. మేనేజర్, సేఫ్టీ మేనేజర్ క్యాడర్స్ వేరేగా ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం లీగల్ పరంగా మనకి సేఫ్టీ ఆఫీసర్స్ అని ఉండాలి కదా మనకి కంపెనీలో.
అది ఒక హెచ్ఎస్సి టీంలో హై లెవెల్లో ఉండే క్యాడర్స్ ఎవరు మేనేజర్ కేటగిరీలో కదా ఉంటారు. జనరల్ గా వాళ్ళే సేఫ్టీ ఆఫీసర్ కూడా అవుతున్నారు. చూడండి, మనకి సేఫ్టీ మేనేజర్స్ ఎవరు ఈ విషయాల్లో మన డైరెక్ట్ గా మేనేజ్మెంట్ తోటి ఇన్వాల్వ్ అవ్వరు కదా. మేనేజ్మెంట్ తోటి ఇన్వాల్వ్ అవ్వాలంటే హీ షుడ్ బి ది సీనియర్ మేనేజర్ ఆర్ యాజ్ వెల్ యాజ్ మన జనరల్ మేనేజర్. వాళ్ళే మన టాప్ మేనేజ్మెంట్ తోటి ఉంటారు. వాళ్ళ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవి. ఓకే, ఈ పాయింట్స్ యాస్టీస్ గా చదవండి. ఈ పాయింట్స్ చదవండి, క్లియర్గా అర్థం అవుతాయి మీకు. సార్ 2021 బ్యాచ్ కి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు సార్? ఈ 2021 బ్యాచ్ కి ఎగ్జామ్స్ ఇప్పుడు 19-20కి రెగ్యులర్ అయ్యాయి. వీళ్ళకి రిజల్ట్ వస్తుంది. వీళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత 1 మంత్కి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ పెడతారు. బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళ రిజల్ట్ వస్తుంది. తర్వాత మీద అవుతుంది రెగ్యులర్ ఎగ్జామ్స్. నాకు తెలిసి ఫిబ్రవరి, మార్చి దాటిపోవచ్చు ఒకవేళ ఫాస్ట్ ట్రాక్లో బోర్డు పెడదాం అనుకుంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 2021 మన రెగ్యులర్ ఎగ్జామ్స్ మన 2022 మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ అవుతాయి. ఫాస్ట్ ట్రాక్లో పెడతాయి, లేకపోతే మనకి డిలే అవుతాయి. ఈ మధ్యలో మళ్ళీ కరోనా అనేది ఏదైనా ఇంప్లిమెంట్ అయిందంటే మనం చెప్పలేము. అది ఓకే సార్. సిచ్యువేషన్స్ మనకి తెలియదు కదండి. గ్యారంటీగా ఎగ్జామ్స్ అయితే అవుతాయి మీకు. సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మార్క్స్ మన చేతిలో ఉంటాయి సార్, బోర్డు చేతిలో? మన చేతిలోనే ఉండేయండి. మహంతి గారే వేస్తారు. పీను మహంతి గారు దగ్గరుండి ప్రాజెక్ట్ వర్క్ అందరికీ 95 to 99 మార్క్స్ పడేటట్టు చూస్తారు గ్యారంటీగా. ఓకే, మీరు ప్రాజెక్ట్ వర్క్ గురించి వర్రీ కావద్దు. మీరు ఏదైనా ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక 70 పేజీలు సంబంధించిన నోట్స్ మాకు సబ్మిట్ చేస్తే చాలు. యాజ్ వెల్ యాజ్ లేకపోతే నాకు కావాలి అంటే మీరు మహంతి గారిని కండక్ట్ చేస్తే ఆయనే కొద్దిగా ఏర్పాటు చేస్తారు సర్టెన్ అమౌంట్ తీసుకొని. ఓకే, మీరు కోర్స్ కోఆర్డినేటర్ తోటి కాంటాక్ట్ చేసి నాకు ప్రాజెక్ట్ ఏదైనా ఏర్పాటు చేయండి అంటే నేను ఇంత అమౌంట్ పే చేయగలనంటే వాళ్ళే చూసుకుంటారు. దట్ డజంట్ మ్యాటర్. ఓకే, అది సెకండరీ ఇష్యూస్ అండి. జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఫ్రమ్ 101 to 108 టాపిక్స్, థియరీ టాపిక్స్. ఎలాగా 80కి 50 మార్క్స్ తెచ్చుకోవడమా, ఎలాగా 80కి 55 మార్క్స్ తెచ్చుకోవడం అనే విషయంలో ఫోకస్ చేస్తే మీరు గ్యారంటీగా 75% దాటి వస్తుంది మీ యొక్క రిజల్ట్. ఓకే సార్, రైట్. 75% అవార్డ్ అయ్యారంటే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్లో మీరు అవార్డ్ అవుతారు. మీ సర్టిఫికేషన్ కూడా మంచి వాల్యూ ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ గెట్ 80 out of 33 out of 80 మీరు మార్క్స్ తెచ్చుకున్నారంటే జస్ట్ యూ విల్ గెట్ విత్ ఫస్ట్ క్లాస్. 60% దాటితే ఫస్ట్ క్లాస్ అవార్డు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 90% పాస్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ డివిజన్లోనే పాస్ అవుతారు. కొద్దిగా ఎఫర్ట్ అప్లై చేస్తే మీకు ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అవార్డు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. అండి 10వ తారీఖులో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమని చెప్పి మెసేజ్ పెట్టారు, ఏంటండి అది? అది మీరు మరి పెట్టారండి, తొందరగా చెయ్యాలని చెప్పి పెట్టారు. మీరు తొందర పెట్టాలని. ఏదైనా ప్రాజెక్టు మీరు సబ్మిట్ చేయండి. మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో స్పెసిఫిక్ టాపిక్ తీసుకొని 60-70 పేజీలది సబ్మిట్ చేసేయండి. కొరియర్లో కానీ ఇలా పర్సనల్గా వచ్చి. నలుగురు కలిసి ఒకే ప్రాజెక్ట్ చేయొచ్చండి? చెయ్యొచ్చండి, నలుగురు కలిపి ఒకే ప్రాజెక్ట్ చేయొచ్చు. గుడ్ క్వశ్చన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఈ 2 పీపీటీలు వస్తాయి, జాగ్రత్తగా చదువుకోండి. స్పెసిఫిక్గా ఈ టాపిక్ కొద్దిగా జాగ్రత్త చదవండి.